Trinity, the School of Learning, Day and Residential, Nursery to Class 10, CBSE with IIT NEET Foundation, 10 acres campus, holistic development, Saleh Nagar, Jagatyal Road, Karimnagar. Admissions open. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిగాచి పరిశ్రమ పేలుడు ఘటన హృదయ విదారకం. తెలంగాణలోని అతిపెద్ద ప్రమాద ఘటనలో ఒకటిగా నిలిచింది. అంతకంతకు మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రమాదంలో ఇప్పటి వరకు మనకు అందిన సమాచారం 42 మంది చనిపోయారు. మరొక 35 మంది వరకు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 42 మందిలో కేవలం 6 మృతదేహాలు మాత్రమే గుర్తించారు. ఇక పూర్తిగా కాలిపోయిన కార్మికుల మృతదేహాలకు సంబంధించి ఇంకా సమాచారం రావాల్సి ఉంది. 15 మంది కార్మికుల ఆచూకీ ఇంకా లభించలేదు. శిథిలాల కింద ఇంకా మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా సమాచారం వస్తోంది. మృతుల కుటుంబాలకు కేంద్రం 2 లక్షల రూపాయల పరిహారం ప్రకటించింది. గాయపడ్డ వాళ్లకు 50,000 రూపాయలు ప్రకటించిన పరిస్థితి. ఈ ప్రమాదం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద స్థలానికి సీఎం వస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి కార్మికుల కుటుంబాలు కూడా పరామర్శించబోతున్నారు. ప్రమాద తీవ్రత ఎంత దారుణంగా ఉందో స్క్రీన్ మీద విజువల్స్ చూస్తుంటే మీకు అర్థమవుతోంది. పేలుడు తర్వాత అక్కడ పూర్తిగా ఆ బిల్డింగ్ కూడా ఏ విధంగా ధ్వంసం అయిపోయింది, పక్కనున్న బిల్డింగ్ ఏ విధంగా బీటలు వారినటువంటి పరిస్థితుందో చాలా స్పష్టంగా విజువల్స్లో మనం చూస్తున్నాం. ప్రమాద ఘటన తర్వాత వెంటనే అక్కడ ఎన్డీఆర్ఎఫ్, హైడ్రా, అక్కడ అగ్నిమాపక సిబ్బంది చేరుకునే సహాయక కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రమాదం జరిగిన తర్వాత కొన్ని గంటల వరకు కూడా మంటలు ఇంకా అక్కడ అంటుకునే ఉన్నాయంటే మంటలు ఎంతవరకు కూడా తగ్గుముఖం పట్టడం లేదంటే ఆ ప్రమాదం ఏ స్థాయిలో జరిగిందో చాలా స్పష్టంగా ఇక్కడ మనకు కనిపిస్తోంది. సంగారెడ్డి జిల్లా పాషమైలారం సిగాచి రసాయన పరిశ్రమ పేలుడు ఘటన మాటలకు అందనటువంటి విషాదాన్ని నింపుతోంది. అతిపెద్ద ప్రమాద ఘటనల్లో తెలంగాణలో ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రమాదాల్లో ఇది కూడా ఒక పెద్ద ప్రమాదంగా నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, అక్కడ ఇప్పటి వరకు చనిపోయిన వాళ్ళ సంఖ్య 42గా తెలుస్తోంది. ఇంకా శిథిలాల కింద తీస్తూ ఉన్నారు. ఇంకా కొన్ని మృతదేహాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఆసుపత్రుల్లో ఇంకా చాలామంది చికిత్స పొందుతూనే ఉన్నారు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి. ఇంట్లో భార్య పిల్లలకు కంపెనీకి వెళ్ళి వస్తానని చెప్పి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. మరో 35 మంది ప్రాణాలతో ఇంకా ఆసుపత్రుల్లో పోరాడుతూ ఉన్నారంటే ఈ ప్రమాదం తాలూకు విషాదం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 24 మందికి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా తెలియట్లేదు. ఇంకా మా కుటుంబ సభ్యులు కనిపించట్లేదు, మా కుటుంబ సభ్యుల జాడ తెలియట్లేదు, మా కుటుంబ సభ్యులు అసలు ఎక్కడ ఉన్నారో తెలియట్లేదంటూ 24 మంది కుటుంబాలకు సంబంధించిన సభ్యులు ఆసుపత్రుల దగ్గర, ఆ రసాయన పరిశ్రమ దగ్గర పడిగాపులు పడుతూ అక్కడ విషాదంతో పూర్తిగా నేల మీద కూర్చుని రోధిస్తున్నారంటే ఎంత దారుణమైనటువంటి ఒక విషాద ఘటన అనేది ఆ సన్నివేశం చూస్తే అర్థమవుతుంది. కొన్ని గంటల్లో సహాయక కార్యక్రమాలు కూడా అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ చర్యలు పూర్తయితే మిగిలిన కార్మికుల ఆచూకీ కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. హృదయ విదారకమైనటువంటి మరొక విషయం ఏంటంటే చనిపోయిన 42 మందిలో 6 మాత్రమే ఇప్పుడు గుర్తుపట్టారు. మిగిలిన వారిని గుర్తుపట్టాలంటే DNA టెస్ట్ చేయాల్సిందే. మృతుల్లో ఎక్కువగా తమిళనాడు, యూపీ, బీహార్, జార్ఖండ్ వాసులే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాదం నుంచి 57 మంది క్షేమంగా బయటపడ్డారు. ప్రమాద ఘటన బాధితుల చికిత్స పర్యవేక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా కొంతమంది అధికారులను కూడా నియమించింది. బాధితుల ఆరోగ్య పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని 3 అధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు సంగారెడ్డి కలెక్టరేట్లో. ఆ కంట్రోల్ రూమ్కి బాధితులు వస్తూ ఉన్నారు. అక్కడ మా భర్తకు సంబంధించిన సమాచారం, మా తండ్రికి సంబంధించిన సమాచారం, మా బాబాయికి సంబంధించిన సమాచారం అంటూ కుటుంబ సభ్యులకు సంబంధించి వాళ్ళు ఆ కంట్రోల్ రూమ్కి ఫోన్లు చేసి ఏడుస్తూ ఉన్నారంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో, ఎంత భీతావాహం ఈ అలజడి సృష్టించిందనేది కూడా అర్థమవుతుంది. అక్కడ ఆ కలెక్టరేట్కి బాధితులు ఫోన్లు చేయటమే కాదు, నేరుగా కలెక్టరేట్కి వచ్చి మాకు సహాయం చేయండి, మా కుటుంబ సభ్యులకు సంబంధించిన సమాచారం తెలియట్లేదు, మా డాడీ ఆ ప్రమాదంలో చిక్కుకున్నాడా లేదా మాకు చెప్పండి ప్లీజ్ అనంటూ చిన్న చిన్న పిల్లలు కంటతడి పెట్టుకుంటూ, ముఖ్యంగా మహిళలు, తమ భర్తలు కోల్పోయినటువంటి మహిళలు కన్నీళ్లు పెట్టుకుంటూ రోధిస్తుంటే ఎంతటి విషాదం ఈ ఘటన మిగిల్చిందనేది అర్థమవుతుంది. ఎప్పుడైతే ఈ ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదం ఒక పెను విషాదాన్ని మిగిల్చినటువంటి పరిస్థితి. ఆ ఫ్యాక్టరీ గత కొన్ని సంవత్సరాలుగా నడుస్తుంది. సిగాచి పరిశ్రమ గుజరాత్ కేంద్రంగా నడుస్తుంది. మహారాష్ట్రలో సిగాచి పరిశ్రమలు ఉన్నాయి, అలాగే తెలంగాణలో ఉన్నాయి. పాషమైలారంలో ఉదయం షిఫ్ట్ ప్రారంభమైన తర్వాత కొద్దిసేపటికే ఈ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి 100 మీటర్ల అవతలికి కార్మికులు ఎగిరిపడ్డారంటే
700 నుంచి 800 డిగ్రీల ఉష్ణోగ్రత ఆ ప్రమాద సమయంలో కనిపించిందంటే ఎంత దారుణమైనటువంటి మంటలు వ్యాపించాయి. ఆ మంటల్లో కాలిపోయారు కార్మికులు. గుర్తుపట్టలేని విధంగా కొంతమంది కార్మికులు కనిపించారు. వాళ్ళ మృతదేహాలు పలానా కుటుంబానికి సంబంధించిన వ్యక్తి అని తెలియాలంటే ఎవరికి కూడా అంతు పట్టట్లేదు. డిఎన్ఏ టెస్ట్ చేయాల్సిందే. పూర్తిగా కాలిపోయిన మృతదేహాలు కనిపెట్టాలంటే డిఎన్ఏ పరీక్ష చేయాల్సిందే. కుటుంబ సభ్యుల నుంచి డిఎన్ఏ తీసుకుంటా ఉన్నారు, డిఎన్ఏ పరీక్షలు చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు 42 మంది చనిపోతే అందులో నుంచి కేవలం 6 మృతదేహాలు మాత్రమే కుటుంబ సభ్యులకి అప్పగించిన పరిస్థితి ఉందంటే ఎంతటి పెను విషాదం, ఎంతటి ఘోరమైనటువంటి ప్రమాదంగా ఇది చూడాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఈ ప్రమాదం జరిగినప్పుడు ఈ కంపెనీకి సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ ఎలెన్ గోవన్, అతను కూడా ప్రస్తుతం ఆ టైంలో ఆ పరిశ్రమలోనే ఉన్నాడు. అతను క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ నుంచి కిందకి దిగుతున్నటువంటి సమయంలో ఒక్కసారిగా పేలుడు జరిగింది. అతను 100 మీటర్ల అవతలికి ఎగిరిపడ్డాడు, మంటల్లో కాలిపోయాడు. అతనికి సంబంధించిన కారు కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయింది, కాలిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ కారు పూర్తిగా అసలు గుర్తుపట్టలేని విధంగా ఆ కారు కాలిపోయింది. అంటే అక్కడ ప్రమాదం ఏ స్థాయిలో జరిగింది, అక్కడ మంటలు ఏ విధంగా వ్యాపించాయి, ఎంత ఉష్ణోగ్రత ఆ సమయంలో నమోదైందనేది చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఈ ధాటికి ఆ శబ్దం దాదాపు 2 కిలోమీటర్ల అవతల వరకు కూడా ఆ సౌండ్ అనేది వినిపించింది. చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులు, రోడ్ల మీద పోయేటువంటి వాళ్ళు, ఆ పరిశ్రమల చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కార్మికులు అందరూ కూడా హుటాహుటిన పరిగెత్తుకుంటూ వచ్చారు. ఏం జరిగింది, ఇంత పెద్ద బ్లాస్ట్ ఎందుకు జరిగింది, అతి పెద్ద ప్రమాదం జరిగిందని అప్పటి వరకు వాళ్ళకి తెలియదు. పనిచేస్తున్న కార్మికులు పని చేస్తూనే మంటల్లో కాలిపోయారంటే ఎంత దారుణం. చాలా ఒక పెను విషాదం, మాటలకు అందనటువంటి విషాదం. ఈ సమాచారం కుటుంబ సభ్యులకు తెలిసిన వెంటనే వాళ్ళు హుటాహుటిన ఆ పరిశ్రమ దగ్గరికి వచ్చారు, రోధిస్తున్నటువంటి పరిస్థితి. ఈ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు, ఇందులో మా కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన సమాచారం ఏదైనా ఉంటే ఇవ్వండి అంటూ అక్కడ ఉన్న అధికారుల్ని, రెస్క్యూ చేస్తున్నటువంటి సిబ్బందిని ప్రశ్నిస్తూ ఉన్నారంటే వాళ్ళ కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడుస్తూ ఉన్నారంటే ఈ ప్రమాదం తాలూకు విషాదం ఎన్ని కుటుంబాలను చిత్రం చేసిందో ఇక్కడ మనకు కనిపిస్తోంది. విజువల్స్లో మీరు చూస్తూ ఉన్నారు. అక్కడ రెస్క్యూ ఇంకా జరుగుతూనే ఉంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పనిచేస్తూ ఉన్నాయి. క్రేన్ల సాయంతో అక్కడ పూర్తిగా తెగిపడ్డటువంటి భవన శిథిలాలను కూడా తొలగిస్తూ ఉన్నారు. పూర్తిగా పైప్ లైన్లు, షెడ్లు అన్నీ కూడా బలమైనటువంటి పైప్ లైన్లు, బీమ్స్ కూడా నేల కొరిగిపోయినాయి. అంటే తునాతునకలు అయిపోయినాయి. అంటే ఎంత భారీ శబ్దంతో, ఎంత భారీ పేలుడు అక్కడ సంభవించిందో మనం చూస్తున్నాం. పెద్ద పెద్ద క్రేన్లతో అక్కడ శిథిలాలన్నీ కూడా తొలగిస్తూ ఉన్నారు. పూర్తిగా మంటల్లో కాలిపోయి శిథిలాల కింద కూరుకుపోయినటువంటి మృతదేహాలు కూడా కొన్ని ఉన్నాయి. వాటిని వెలికి తీస్తూ ఉన్నారు. ఇంకా 3-4 గంటల పాటు ఈ రెస్క్యూ జరుగుతుంది. శిథిలాల తొలగింపు కార్యక్రమం అనేది జరుగుతుందని అధికారులు చెప్తా ఉన్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, హైడ్రా సిబ్బంది, అలాగే అక్కడ అగ్నిమాపక సిబ్బంది, వీళ్ళందరూ కూడా రెస్క్యూ చేస్తూ ఉన్నారు. ఇంకా మంటలు ఏ స్థాయిలో ఉన్నాయంటే ఆ మంటల ధాటికి అన్నీ కూడా కరిగిపోయినాయి పైపులు. అంత పెద్ద మంటలు, భయంకరమైనటువంటి మంటల్లో ఆ పరిశ్రమ, ఆ తయారీ కేంద్రం, ఆ యూనిట్, ఆ బ్లాక్ మొత్తం కూడా శిథిలమైపోయింది, కాలి బూడిదైపోయినటువంటి పరిస్థితి ఉంది. అంతటి ఉష్ణోగ్రతలో మృతదేహాలు కాలిపోయాయి. కాబట్టి ఒకవైపు ఆ రసాయనాలు, అక్కడ ఉన్నటువంటి రసాయనాలు, అక్కడ కాలిపోయినటువంటి మృతదేహాలు, వీటన్నిటినీ కూడా పూర్తిగా ముక్కుపుటాలు అదిరిపోయి కనీసం నిలబడలేనటువంటి పరిస్థితి, అంత వాసన వస్తుంది అక్కడ. అక్కడే బృందాలన్నీ కూడా పూర్తిగా తమ శాయశక్తుల ప్రయత్నం చేస్తూ క్రేన్లు తీసుకొస్తూ శిథిలాలు తొలగిస్తూ ఉన్నారు. పెద్ద పెద్ద ఇనుప గడ్డర్లు, ఇనుప సంబంధించినటువంటి ఆ రాడ్లన్నీ కూడా తొలగిస్తున్నారు. పూర్తిగా కూలిపోయినటువంటి ఆ గోడలు, శిథిలాలు అన్నీ కూడా పక్కకు జరిపి, ఇంకా లోపల ఎవరైనా కూరుకుపోయి ఉన్నారా, ఇంకా శిథిలాలు చిక్కుకుపోయి ఉన్నారా? ఎందుకంటే నిన్న ప్రమాదం జరిగిన దగ్గర నుంచి ఈ రెస్క్యూ చేస్తున్న కొద్దీ ఒక్కొక్క మృతదేహం బయటపడతా ఉంది. ఇప్పటికే 6 మృతదేహాలు శిథిలాల లోపల నుంచి వెలికి తీశారంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఈ ప్రమాదం జరిగిందనేది కూడా కనిపిస్తోంది. విజువల్స్లో మనం చూస్తున్నాం. ఒక డ్రోన్ షాట్ మీరు చూస్తూ ఉన్నారు పైనుంచి. పూర్తిగా ఆ భవనం ఏ విధంగా కుప్పకూలిపోయిందో, మంటల్లో కాలిపోయిందో, అసలు గుర్తుపట్టలేని స్థాయిలో ఆ పరిశ్రమకు తాలూకు ఆ తయారీ కేంద్రం అనేది శిథిలమైపోయిందో, ధ్వంసమైపోయిందో మీరు విజువల్స్లో చూస్తున్నారు. క్రేన్ల సాయంతో పూర్తిగా అక్కడ రెస్క్యూ జరుగుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా మీరు చూస్తూ ఉన్నారు. సంగారెడ్డి కలెక్టరేట్లో ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. పాషా మైలారం ప్రమాద ఘటనకు సంబంధించి మృతుల కుటుంబ సభ్యుల సమాచారం కోసం
ఆ కంట్రోల్ రూమ్కి ఫోన్ చేయండి. ఏదైనా ఇబ్బంది ఉన్నా, మీకు ఏదైనా సమాచారం కావాలన్నా అధికారులు మీకు సమాచారం అందజేస్తారు అంటూ ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితుంది. ఎన్ని మృతదేహాలు వెలికి తీశారు, అసలు ప్రమాదం జరిగిన సందర్భంలో ఎంతమంది కార్మికులు అక్కడ పనిచేస్తున్నారు, ఎంతమంది మృతదేహాలు ఇప్పటి వరకు వెలికి తీశారు, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వాళ్ళు ఎవరు, వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ఇంకా గుర్తుపట్టకుండా కాలిపోయినటువంటి మృతదేహాలకు సంబంధించి ఎన్ని DNA టెస్టులు పూర్తయ్యాయి, ఇంకా ఎన్ని చేయాల్సి ఉంది, వీటన్నింటికి సంబంధించిన సమాచారం అధికారులు ఆ కంట్రోల్ రూమ్ కూడా చేరవేస్తున్నటువంటి పరిస్థితుంది. తెలంగాణలో ఇప్పటి వరకు జరిగినటువంటి అతిపెద్ద ఘోర ప్రమాదాల్లో ఇది కూడా ఒకటి నిలిచిందంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయో అర్థమవుతుంది. ఒక కెమికల్ పరిశ్రమలో ఒక రియాక్టర్ పేలుడుతో 700 నుంచి 800 డిగ్రీల ఉష్ణోగ్రతతో పెద్ద ఎత్తున మంటలు, ఒక బ్లాస్ట్ జరిగి చాలా కుటుంబాలను చిత్రం చేసింది. ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం 42 మంది చనిపోయారు, ఇంకా 14-15 మంది చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు, ఇంకొంతమంది తీవ్ర గాయాలతో వాళ్ళు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు, మంత్రులు స్పందించారు, ఘటనా స్థలానికి వెళ్ళి పరిశీలించారు. బాధితులకు మెరుగైన ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళకి మెరుగైన వైద్యం అందించేందుకు హుటాహుటిన చర్యలు తీసుకుంటున్న పరిస్థితి. మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళి ప్రమాద ఘటన దగ్గర జరిగినటువంటి ఆ పరిస్థితులు కూడా పూర్తిగా పరిశీలించబోతున్నారు. ఒక కమిటీని ఇప్పటికే ఫామ్ చేశారు. ఆ కమిటీ ఇలాంటి పరిశ్రమల్లో పేలుడుకు జరిగితే, ఇలాంటి పరిశ్రమల్లో ఇలాంటి ప్రమాదాలను అరికట్టడం కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ఎప్పటికప్పుడు పరిశ్రమల్లో భద్రతా పరంగా చర్యలు ఏ విధంగా తీసుకుంటే బాగుంటుంది, ఇలాంటి ప్రమాదాల నివారణకు ఇంకా ఎంత కఠినంగా వ్యవహరించాలి, వీటన్నింటికి సంబంధించి పర్యవేక్షించడానికి ఒక కమిటీని కూడా ఫామ్ చేసినటువంటి పరిస్థితి. ఇటు మిగతా పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా అక్కడ బాధిత కుటుంబాల దగ్గరికి వెళ్ళి కలుస్తూ ఉన్నారు, పరామర్శిస్తూ ఉన్నారు. ఆ కుటుంబాలకు అండగా ఉంటుంది ఈ ప్రభుత్వం, మా పార్టీ అండగా ఉంటుందంటూ వాళ్ళకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కేంద్రం కూడా కొంత సాయం చేసింది. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇచ్చారు. 50,000 రూపాయలు ఎవరైతే గాయాలతో బాధపడుతున్నారో ఆ కుటుంబానికి అందజేసినటువంటి పరిస్థితి ఉంది. విజువల్స్లో మీరు చూస్తున్నారు, ఒక భయానకం. ఎందుకంటే రసాయన పరిశ్రమల్లో పేలుళ్ళు గతంలో కూడా మనం చాలా చూసాం. జీడిమెట్ల కావచ్చు, తర్వాత బాచుపల్లి కావచ్చు, పాషమైలారం ఇలాంటి ప్రాంతాల్లో, పారిశ్రామిక వాడల్లో రియాక్టర్లు పేలి చనిపోయిన సందర్భాలు గతంలో కూడా జరిగినాయి. కానీ ఇది ఒక పెను విపత్తు, పెను విషాదం, ఒక భయంకరమైనటువంటి పేలుడు జరిగింది. ఒక్కసారిగా అక్కడ పూర్తిగా స్ప్రేయర్ డ్రయర్స్ వీటి సాయంతో అక్కడ ఉన్నటువంటి ముడి సరుకును తయారు చేసే సమయంలో ఆ ముడి సరుకు అక్కడ కెమికల్కి తయారు చేసేటప్పుడు స్ప్రేయర్ డ్రయర్స్ అనేటువంటి ఉంటుంది. సో దాని ద్వారానే వీళ్ళు ఈ పరిశ్రమలో ఈ పౌడర్ను తయారు చేస్తారు. ఆ స్ప్రేయర్ డ్రయర్స్ పట్ల సరైనటువంటి భద్రతా ప్రమాణాలు పాటించకపోవటం వల్ల, ఎప్పటికప్పుడు క్లీనింగ్ ప్రాసెస్ ఆ స్ప్రేయర్ డ్రయర్లో చేపట్టకపోవటం వల్ల ఈ పేలుడు జరిగిందని చెప్పి ప్రాథమికంగా సమాచారం వస్తుంది. సో ఇలాంటి భద్రతా ప్రమాణాలు తప్పకుండా పెను విపత్తులు సంభవించే రసాయన పరిశ్రమలలో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ భద్రతా ప్రమాణాలు గాలికి వదిలేస్తారు, కార్మికుల ప్రాణాలను గాల్లో దీపంలో పెడతా ఉంటారు. సో ఇది జరగటానికి వీల్లేదు. డెఫినెట్గా పరిశ్రమల్లో భద్రతాపరమైన చర్యలు 100% తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అవి తీసుకోకపోవటం వల్లే ఇవాళ 50 మంది కుటుంబాలు పెను విషాదం, ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. దాదాపు 55 మంది వరకు పెరిగే అవకాశం ఉందని సమాచారం వస్తోంది. ఎందుకంటే వెంటిలేటర్ మీద పదుల సంఖ్యలో ఇంకా కొన ఊపిరితో మిట్టాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ ప్రమాదం తాలూకు దృశ్యాలు మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. ప్రమాదం తర్వాత అక్కడ పూర్తిగా ఆ పరిశ్రమ ఏ విధంగా కుప్పకూలిపోయింది. ఇంకొక బిల్డింగ్ అయితే పాక్షికంగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. 1 కిలోమీటర్ వరకు, 2 కిలోమీటర్ల వరకు దాదాపు ఆ పేలుడు సౌండ్ వచ్చిందంటే, ఆ మంటలకు సంబంధించి ఎగసిపడుతున్నటువంటి దృశ్యం కనిపించిందంటే ఎంత భయంకరమైనటువంటి ఒక భీతావహ వాతావరణం ఆ ప్రమాదం క్రియేట్ చేసిందనేది అర్థమవుతుంది. ఇంకా రెస్క్యూ జరుగుతూనే ఉంది. ఇంకో 2-3 గంటల పాటు ఈ రెస్క్యూ జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరికొన్ని కుటుంబాలకు సంబంధించినటువంటి సమాచారం కూడా బయటకు రాబోతోంది. ఎందుకంటే శిథిలాల కింద చాలామంది ఇంకా చిక్కుకుపోయి ఉన్నారు. ఇప్పటికే 6 శిథిలాల నుంచి బయటకు తీశారు. ఇంకొంతమందిని కూడా బయటపడే అవకాశం ఉంది. ఎందుకంటే క్లైమాక్స్కు చేరుకుంది. క్రేన్ల సాయంతో ఆ శిథిలాలన్నీ తొలగిస్తూ ఉన్నారు. సో మరికొంతమంది బయటపడే అవకాశం ఉన్నట్టు తెలుసు. ఎందుకంటే ఈ ప్రమాదం జరిగినప్పుడు 108 మంది కార్మికులు ఆ స్పాట్లో పనిచేస్తూ ఉన్నారంట. చాలామంది బయట ఉండి ప్రాణాలు దక్కించుకున్నారు. ఇప్పటి వరకు 55 మంది, 42 మంది చనిపోయారు. ఇంకా 13 మంది
ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. వాళ్ళకి సంబంధించి ఎప్పుడు ఏమైనా జరగవచ్చు అని చెప్పి వైద్యుల నుంచి సమాచారం వస్తుంది. సో ఇక్కడ జార్ఖండ్ నుంచి, తర్వాత ఉత్తరప్రదేశ్ నుంచి, బీహార్ నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా హుటాహుటిన తరలి వస్తున్నారు ఇక్కడికి. ఏమైంది మా అబ్బాయికి, ఏమైంది నా భర్తకి, ఏమైంది మా కుటుంబ సభ్యుడు, మా బాబాయికి, ఇట్లా అందరూ కూడా కార్మికులు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళే పొట్ట చేత పట్టుకొని ఇక్కడ పరిశ్రమల్లో పనిచేస్తూ ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో పనిచేస్తూ వాళ్ళ కుటుంబాలకు డబ్బులు పంపిస్తున్న కుటుంబాలు చాలామంది ఉన్నారు. సో వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోయి మంటల్లో కలిసిపోయినటువంటి పరిస్థితి. చాలా కుటుంబాలు పూర్తిగా తీవ్ర విషాదంలో మునిగిపోయిన పరిస్థితి. మా కుటుంబ పెద్ద చనిపోయాడు, ఇక మాకు దిక్కెవరు, మేము ఏం చేసి మా కుటుంబాలను ఇంకా పోషించుకోవాలంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడికి వస్తున్నటువంటి అధికారులు కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడుతున్నారంటే ఎంత దారుణంగా అక్కడ పరిస్థితి అనేది అర్థమవుతుంది. మరికొద్దిసేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడికి వెళ్తున్నారు. ప్రమాదం జరిగినటువంటి ఆ ఘటనా స్థలాన్ని పరిశీలించబోతున్నారు.